షలోం సర్వోన్నతుడు స్తుతింపబడునుగాక. షలోం అండి గడ్డి ఎఫ్రాయిం గారు. మీరు తోరా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. తోరాకు సంబంధించిన అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కదా. తల్ముద్ కానీ, మిద్రాస్ కానీ, జోహార్ కానీ చాలా గ్రంథాలు ఉన్నాయి కదా. దాంతోపాటుగా నూతన నిబంధన మీద మీ యొక్క అభిప్రాయం ఏంది? తోరాని ఎలా మీరు అందించాలనుకుంటున్నారు? మరి మీరు కొంచెం వివరిస్తారని నేను అనుకుంటున్నాను. Shalom, Saul, and Baruch Hashem, the Holy One, blessed be He. మరి ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా అనగా వాయిస్ ఆఫ్ తోరా, కొల్హా తోరా నుండి మరి ఈ యొక్క ఏదైతే మనం తోరా యొక్క ఫౌండేషన్ విధానంలో అర్థం చేసుకోవడానికి మరి మీరు అడిగిన ప్రశ్న చాలామందికి కూడా సమాధానంగా ఉండబోతుంది అనేది కూడా నేను భావిస్తున్నాను. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్. నిజంగా ఇది అనేకులకు కూడా మరి మనం చేయబోతున్న యొక్క పాడ్కాస్ట్ ద్వారా అందింపచేయడానికి మన ఈ యొక్క సాక్ష్యం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను. మొదటగా ఈ యొక్క తోరా యొక్క ఫౌండేషన్స్లో అనేక గ్రంథాలు ఉన్నాయనేది మనం అనగా తాల్మడ్ కానీ, మిద్రాష్ కానీ, జోహార్ కానీ, సేజెస్ అండ్ కజాల్ టీచింగ్స్, రబ్బనిక్ కామెంట్రీస్, సో అనేకమైన ఫౌండేషన్ టీచింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో కూడా బ్రితాష్ అనగా న్యూ టెస్ట్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నామో ఈ యొక్క అంశంలో మొదటగా మనం అందరం కూడా మోషే రబ్బీను నుండి అనగా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలు కూడా మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క తోరా యొక్క ఫౌండేషన్ టీచింగ్స్ ఎందుకు మనం తెలుసుకోవాలి, మరి ఈ యొక్క అనేకమైన గ్రంథాలు ఎందుకు అందించడం జరుగుతూ వచ్చింది, చాలా ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. అనగా ఈ యొక్క టీచింగ్స్ తెలుసుకునే యొక్క ప్రయాణంలో అంతా కూడా మనం అందరం కూడా పరిపూర్ణమైన స్థితిలోకి మనం వెళ్ళాలి, సంపూర్ణమైన మార్గంలోకి వెళ్ళాలి. కాబట్టి నీతి సంబంధమైన యొక్క విధానంలోకి మనం ప్రవేశించాలనుకున్నప్పుడు నీతిమంతులు, పెద్దలు, ప్రవక్తలు మరి వారు చెప్పిన యొక్క ఉపదేశములను అనగా వారి యొక్క ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ కానీ, ఫార్ములేషన్ కానీ మనం అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా కూడా మనం బ్రితాష మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క బ్రితాష కూడా మరి బెత్ ఇజ్రాయెల్ కూడా అనుగ్రహింపజేయబోతున్న ట్రైనింగ్లో కూడా మేము చెప్పే యొక్క అంశం అనేది తోరా యొక్క ఫ్రేమ్వర్క్లో, తోరా యొక్క ఫార్ములేషన్లో, తోరా యొక్క కనుదృష్టిలో మనం బ్రితాషాన్ని నేర్చుకోవాలనేది ఈరోజు స్పష్టంగా ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా సాక్ష్యమిస్తున్నాను. అనగా న్యూ టెస్టిమెంట్ అనేది బ్రితాష అనేది ఇట్స్ ఎంబీడెడ్ విత్ ఇన్ ద తోరా ఫ్రేమ్వర్క్. అంటే తోరా లేని యొక్క టీచింగ్స్ అనేది బ్రితాష అనేది అర్థం చేసుకోలేము. ఎందుకనగా బ్రితాష ఈజ్ ఏ హయ్యెస్ట్ ద డీపెస్ట్ సోద్ లెవెల్ టీచింగ్స్ అనేది బెత్ ఇజ్రాయెల్ మరి గ్రహించి ఉన్నది అనేది స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాను. ఉదాహరణకి మనం యొక్క మరి డీప్ టీచింగ్స్ అని ఎలా మనం చెప్పగలుగుతాము? మరి సదిక్ యెషువా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉంటారు, అదేవిధంగా కూడా మీరు ఉప్పుగా ఉండాలనే ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. మరి ఇందులో మొదటిగా మనం ఈ రెండు అంశాల్లో మనం గమనించినప్పుడు ఎవరితో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఏ స్థలంలో మాట్లాడారు అనేది మనం మొదటగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది మరి లోకంకు వెలుగై ఉంటారు అనే ఒక అంశాన్ని మరి మన పెద్దలు కజాల్ టీచింగ్స్ వారు చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇజ్రాయెల్ విల్ బికమ్ ఎ లైట్ టు ద నేషన్స్. ఇజ్రాయెల్ లోకమునకు వెలుగై ఉంటారనే మాట మనం చదువుకున్నాం. అనగా సదిక్ యెషువా చెప్పిన యొక్క మాట అది ఎంతో లోతుగా ఉన్నది. అదేవిధంగా కూడా మనం పెద్దల యొక్క నీతిమంతులకు ఉపదేశం గ్రహిస్తే తప్ప ఆ మాట మనం అర్థం చేసుకోలేము. రెండో అంశము మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే మాట మనం చదివినప్పుడు వై డిస్క్రైబ్ అబౌట్ ద సాల్ట్ అంటే మనం భౌతికంగా మనం అర్థం చేసుకున్న విధానంలో మనం మాట్లాడుకున్నప్పుడు అపార్థం చేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకు అపార్థం చేయడం జరుగుతూ వచ్చింది? అనగా విద్య లేకపోవడం ద్వారా.
విద్యా విహీనులు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకు విద్యా విహీనులు? లోక సంబంధమైన ఎడ్యుకేషన్ కాదు ఇది, తోరా ఎడ్యుకేషన్. అంటే మన సేజెస్ కజాల్ టీచింగ్స్ ఏదైతే మనం ఇప్పుడు గ్రంథాలు మాట్లాడుకున్నామో వాటి అంశంలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం పొందుకోవాలి. ఒక ప్రావీణ్యత గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ మాటలకు ఆ యొక్క సరైన విధానం అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం కనిపించబోతుంది. సో సాల్ట్ అనేది, ఉప్పు అనేది మనం చూసినప్పుడు ప్రతి అర్పణలో అనగా ప్రతి నైవేద్యంలో ఉప్పు అనేది చేర్చబడాలనేది మనం చదువుకుంటొచ్చాం తోరా. సో బ్రితాష కూడా తోరా యొక్క ఫ్రేమ్వర్క్లో రావాలి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఉప్పు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనగా ప్రతి నైవేద్యంలో ఈ యొక్క ఉప్పు చేర్చబడాలనే సంగతి అర్థం చేసుకున్నప్పుడు ఇట్స్ ఎ సాల్ట్ కోవనెంట్. అంటే దేనికి సంబంధించింది? ఒకటి ప్రీస్ట్లీ కోవనెంట్ అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ద డెవిడిక్ కోవనెంట్. మరి ఎలా అర్థం చేసుకోగలుగుతాము? ఈ ప్రీస్ట్లీ కోవనెంట్ అండ్ అట్ ద సేమ్ టైం డెవిడిక్ కోవనెంట్ అనేది అనగా ఎలోయింగ్కి సంబంధించిన నిబంధనకు సంబంధించింది. మరి దీని యొక్క అంశము మనం రెండు చిన్న మాటలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదేవిధంగా కూడా అక్షం చంపును ఆత్మ జీవింపజేయనని బ్రితాష మాట్లాడుతుంది. మరి అక్షము చంపును అనగా మనం మన యొక్క ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా వితౌట్ తోరా ఫౌండేషన్ ఖచ్చితంగా అపార్థం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఎవరికి వారు సరైన మార్గం అనుకున్నప్పుడు తుదికి అది మరణానికి దారితీస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అందుకని ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. ఆత్మ జీవింపజేయను. ఆత్మ అనగా ఏమిటి? వాట్ ఈస్ ద సోల్? సో సోల్ అనేది మనకు తెలియదు, మన అక్షరం అనేది చంపుతుంది. సో సోల్ అనేది మనం సేజెస్ టీచింగ్స్ ద్వారా దేర్ ఆర్ ద 5 డైమెన్షన్స్ ఆఫ్ ద సోల్ అండ్ ద 5 లెవెల్స్ ఆఫ్ ద సోల్. ఆత్మ అనేది 5 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. నెఫెష్, రుయాక్, నేషమా, కాయా, ఎకీదా. మరి దీన్ని ఎలా వివరించగలుగుతాము? ఎవరు చెప్పగలరు? అందుకనే బెత్ యాకో యెషువా ఇన్స్టిట్యూషన్ అనేది స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాటను మనం తోరా యొక్క ఫార్ములేషన్లో, తోరా యొక్క బ్లూ ప్రింట్లో, తోరా యొక్క హిడెన్ టీచింగ్స్లో మనం అర్థం చేసుకుంటే చక్కగా దాన్ని మనం గ్రహించుకోగలుగుతాము. అండ్ ఫైనల్గా ద ఎసెన్స్, ద కంక్లూషన్. ఈరోజు బెతిజా ఇంటర్నేషనల్ యాజ్ అ ఫౌండర్ అండ్ ద ప్రెసిడెంట్గా ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను. బ్రితాష ఈజ్ ఏ ఇన్నర్ డైమెన్షన్ ద కస్ట్ తోరా టీచింగ్స్. బృడుకృష్యం బ్రిత్ హదర్ష అనేది క్రొత్త నిబంధన అనేది మీ మాటల్లో అర్థమవుతుంది. క్రొత్త నిబంధనలో ఉన్న మాటలు అర్థం కావాలి అంటే తోరా ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యం అనేది మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే తోరా చదివి తోరా అభ్యాసం చేస్తే కనుక కొత్త నిబంధన అర్థమయ్యే అవకాశం ఉందనేది మీరు మాట్లాడిన విధానం బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే సౌలు ఇప్పుడు వెలుగు అన్నాము, దాని హెబ్రూలో ఓర్ అనేది మనకు అర్థం కావాలి. బట్ ఓర్ యొక్క అంశం ఏమిటి? రెండోది సాల్ట్ వచ్చేటప్పటికి మెలాక్, ఇది హెబ్రీ పదము. సో ఇక్కడ మనం బేసిక్ ఒక చిన్న మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు మరి మిగతా యొక్క మాటలు ఎలా అర్థం చేసుకుంటారు అనేది నాకైతే అర్థం కాదు. కానీ అందుకని సదికేశ్వర్ జివిష్ ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ డజంట్ అండర్స్టాండ్ ద థోరా ఆఫ్ ద మోషే యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద సదిక్. నూతన నిబంధన మనకు అర్థం కావాలి, పూర్తిగా తెలుసుకోవాలంటే తోరాని అభ్యాసం చేసి ఉండాలి. కాబట్టి అందుకని మీరు తోరా మీద ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ యు ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ రైట్ నౌ. ఇప్పుడు మీరు దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇది మరి ఒక్కొక్క మాటని మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో అర్థం చేసుకోవాలి. తోర్ యాజ్ ఎ 70 డైమెన్షన్స్, మరి 4 లెవెల్స్ ఉన్నాయి మనకి. సో ఈ లెవెల్స్ని, ఈ డైమెన్షన్స్ ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అయితే దీని సారాంశం ఏమనగా బ్రిత్ హదర్ష అంటే క్రొత్త నిబంధన, తోరా అంటే ధర్మశాస్త్రం. తోరాలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా, క్రొత్త నిబంధన మీద అవగాహన రావాలన్నా, అందులో ఉన్న విషయాలు మనకు స్పష్టంగా అర్థం కావాలన్నా తోరా నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మీ యొక్క మాటల మీద నాకు అర్థమవుతుంది. విద్యావీనులకు అనగా అంటే విద్య అంటే ఈ లోక సంబంధమైనది కాదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే తోరాకు సంబంధించినటువంటి విద్య అనేది చాలా ప్రాముఖ్యం అనేది మీ మాటల్లో నాకు అర్థమైంది. మరి తోరా నేర్చుకోవటం అనేది మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే చాలా ప్రాముఖ్యం అనేది మాకు అర్థమైంది. మరి అందులో మీ యొక్క ఉద్దేశాన్ని కూడా మేము ఏకీభవిస్తూ మరి తోరా నేర్చుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. బరూక్ కశ్యప్ అండ్ అందరికీ కూడా అదే విధమైన మరి ప్రేరేపణ కలిగి అనేకులు కూడా మరి ఈ యొక్క
ప్రయాణంలోకి అనగా ఈ యొక్క వెలుగు సంబంధమైన యొక్క సదిక్ పాత్రలోకి వెళ్ళాలనేది నా యొక్క ప్రార్థనలో నేను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ షౌల్. షలోమ్ అండి గడ్డి ఎఫ్రాయిం గారు, మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. మీ యొక్క ఆలోచన, మీ యొక్క తపన ఇశ్రాయేలు పరిశుద్ధుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని మేము నిన్ను మనసుతో కోరుకుంటున్నాం. షలోమ్. షలోమ్.